ఈరోజు హనుమాన్ సినిమా ఏదైతే ఇంత హైప్ వచ్చిందో, ఇంత సూపర్ డూపర్ హిట్ అయిందో, ఖచ్చితంగా 100% చెప్తాను, ఆదిపురుష్ వల్లనే వచ్చింది, ప్రభాస్ వల్లనే వచ్చింది, ఓం రౌత్ వల్లనే వాళ్ళకు హనుమాన్ సినిమాకి ఇంత భారీ కలెక్షన్స్, ఇంత భారీ సూపర్ బ్లాక్ బాస్టర్ రావడానికి ప్రధాన కారణం ఆదిపురుష్ వల్లనే. ఆదిపురుష్కు ముందు గనక రిలీజ్ అయిన ఉంటే ఇంత రాకపోతుండే సినిమాకి. రెండోది, వాళ్ళు పదే దిల్ రాజుని వీళ్ళని అనడం కొందరికి అలవాటు అయిపోయింది. నేను ఈ సినిమా ద్వారా నేను చెప్తున్నాను, పెద్ద సినిమాల హీరోలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు దొరకవని ప్రతి బచ్చగాడికి తెలుసు. తేజ చిన్న బచ్చగాడి నుంచి చేస్తున్నాడు కదా సినిమాలో, తెలియదు వాళ్ళకి. మీకు హిందీ సినిమాలు ఏంటంటే, హిందీ సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి థియేటర్లు ఇచ్చారు. అక్కడ సినిమా షారుఖ్ ఖాన్ రిలీజ్ అయితే ఎందుకు ఇస్తారు, సల్మాన్ ఖాన్ రిలీజ్ అయితే ఎందుకు అవుతారు? ఇక్కడ నలుగురు హీరోలే రిలీజ్ అయినప్పుడు ఆలోచన చేసుకోవాలి కదా. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత చేసినప్పుడు వాళ్ళ మీద రుద్దడం ఎందుకు? పోయిన వారం థియేటర్ అన్ని ఖాళీ పడ్డాయి, పోయిన వారం రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఒక రోజు ముందు రిలీజ్ చేసుకోరు కదా, 11వ తారీఖు మధ్యాహ్నం రిలీజ్ చేసుకోరు కదా, అదే ఇంకో 4 రోజులు ముందు చేసుకుంటే ఇంకా సూపర్ డూపర్ ఇటో నడిచేది కదా. వీళ్ళ మీద పడేయకుండా ఎవరి సినిమా వాళ్ళదే, ఎవరిది వాళ్ళకే. భక్తి సినిమా అంటే హనుమాన్, ఫైటింగ్ సినిమా అంటే మన సైంధవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్ చూడాలంటే నాగార్జున, డబల్ మీనింగ్ డైలాగులు కావాలి అనుకుంటే మన గుంటూరు కారం. మంచి గుంటూరు కారం పెడతాడు, మంచి కుర్చీ మడత పెడతాడు అందరినీ. హిట్టు పట్టు అని ఏం లేదండి, అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెటే. జై హనుమాన్ నిలబడుతుంది లాస్ట్ వరకు, సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయి, అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. ఆ క్రెడిట్ అంతా కూడా ఆదిపురుష్ అర్థం చేసుకోలేక మనసు బాధపడ్డ వాళ్ళందరూ కూడా ఇందులో కొద్దిగా హనుమంతుని చూపించినా చాలా ఆనందపడ్డారు, మనసు తృప్తిగా బయటకు వస్తున్నారు. దాని కారణం ఆదిపురుషే. ఈరోజు హనుమాన్ హిట్ అవ్వడానికి 100%కు నేను, మీరు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఎవరైనా కదిలించండి, దాన్ని తీయకుండా ఈ సినిమా మాట్లాడరు ఎవరు కూడా. హనుమాన్ సినిమా కోసం ఏం చెప్తాం, జై బజరంగ్ బలి. అరే ఆ సినిమా మాత్రం మస్తు ఉందని, ఆ సినిమా ఏం తీసింది జై బజరంగ్ బలిది. హనుమాన్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏముంది, సినిమా కూడా సూపర్ ఉన్నది. ఎందుకంటే హనుమాన్ సినిమా తగ్గట్టు కూడా ఆ స్టోరీ ఎట్లా ఉందో, ఆ హీరో కూడా ఆ సినిమా తగ్గట్టు సెట్ అయ్యిండు హనుమాన్కి, చాలా బాగుంది. ఎందుకంటే అలా ఒక హనుమంతుని చూస్తుంటే రియల్గా మన కళ్ళం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అప్పట్లో చిన్నపిల్లలు క్రిష్ మూవీ ఎంత ఎంజాయ్ చేసారో, ఈ హనుమాన్ కూడా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఈ సినిమా చూసి అంత ఎంజాయ్ చేస్తారు. బోర్ అని లేదు, గ్రాఫిక్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సినిమా నాకు ఎంజాయ్ అనిపిస్తుంటుంది. ఈ సంక్రాంతికి ఇటు సినిమాలలో ఏది ఫస్ట్ ప్లేస్ హనుమాన్, సెకండ్ ప్లేస్ నా సామిరంగా, థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్, 4th ప్లేస్ మహేష్ బాబు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హనుమాన్ మూవీ అయితే భయ సూపర్ ఉంది నిజంగా. తేజ సూపర్ చేసాడు అసలు. ఆ కొత్త హీరోకి నిజంగా 90 crores బడ్జెట్ పెట్టారంటే ఆ ప్రొడ్యూసర్లు భయం వేసి ఉంటుంది. కంపల్సరీ సినిమా చూసిన తర్వాత నాకే భయం వేసింది, ఎంత పెట్టారు అసలు ఆడద్దా అని చెప్పి. చూసాను భయ్య, గూజ్ బంప్స్ అయితే మామూలుగా రాలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా, తక్కువ బడ్జెట్లో ఇంత విఎఫ్ఎక్స్ తీసిన ఆ డైరెక్టర్ గారికి సెల్యూట్. అలాగే సినిమా మీద కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే తేజ గారికి, నిజంగా ఒకటి అన్నాడు, సినిమా నిలబడుద్ది మమ్మల్ని, మా వెనకాల ఒక శక్తి ఉంది అన్నారు చూసావా, ఆ శక్తి కంపల్సరీ ఉంది. ఆ ఆంజనేయ స్వామి ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఫస్ట్ ప్లేస్ అయితే సంక్రాంతికి హనుమానే, తర్వాత సెకండ్ వచ్చేసి ఇంకా చూడబోతున్నా గుంటూరు గారు, అదనమాట. సినిమా అయితే సూపర్ ఉంది, రేటింగ్ అయితే 5కి 5.5. అంటే ఇప్పుడు నలుగురు ఉంటారన్న, వండుకున్నది ఎంత ఉంటుంది, అందరికీ పంచాలంటే కష్టం కదా. ఫస్ట్ అమ్మకు పెడతారు, అదే పిల్లలకు పెడతారు, నాన్నకు తర్వాత వస్తుంది. కానీ ఇంటి పెద్ద నాన్నే కదా, ఇప్పుడు హిట్ అయింది నాన్నే కదా, అదనమాట జరిగే ఉంటుంది. ఇప్పుడైతే థియేటర్లే కంపల్సరీ హనుమానే, ఏ షో అయినా హౌస్ఫుల్ కంపల్సరీ. ఈరోజు నేను చూశాను, తర్వాత హౌస్ఫుల్ అంట, నాకే దొరకలేదు టికెట్. అందుకే సినిమా అయితే బాగుంటే ఏదైనా ఆడుద్ది.